I welcome back viewers. This is Sagar Zoology classes. మనం ప్రీవియస్ క్లాస్ అయినటువంటి డైజెస్టివ్ గ్లాండ్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద లివర్ ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో అదేవిధంగా ప్యాంక్రియాస్ గ్లాండ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓవర్ వ్యూ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. సో డైజెస్టివ్ గ్లాండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఆ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేటువంటి ఓవర్ వ్యూ ఒకసారి చూసుకుందాము. సో నేమ్ ఆఫ్ ద గ్లాండ్స్, secretions and the pH value. Okay, so the name of the glands, salivary glands. The first salivary glands is in the presence in the mouth. సో మన నోటి దగ్గర ఉన్నటువంటి లాలాజల గంతులు కలిగి ఉంటాయి. సో దాని నుంచి వచ్చేటువంటి సెక్రేషన్స్ మనం ఏమంటామంటే సలివరీ జ్యూస్ అంటాం. సో దానిలో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూ ఏంటంటే 6.8. సో దిస్ ఇస్ ద ఎస్టిక్ నేచర్. సో ఇది ఎస్టిక్ నేచర్లో ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. సో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ని మనము జఠర గ్రంథులు అంటాము. ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద స్టమక్ అనమాట, ద వాల్ ఆఫ్ ద స్టమక్. సో దీని నుంచి వచ్చేటువంటి సెక్రేషన్స్ మనం ఏమంటామంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అని చెప్పేసి అంటాం. సో దీని యొక్క పిహెచ్ వాల్యూ ఏంటంటే 0.9 to 1.8 ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఎస్టిక్ నేచర్. సో ఎస్టిక్ నేచర్ బాగా ఉండడం వల్ల, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రేషన్ అవడం వల్ల దే కెన్ ఈజీలీ డైజెస్ట్ ఇన్ ద స్టమక్. ఓకే, coming to third one, intestinal glands. So intestinal glands means in the presence in the intestinal glands is located in the duodenum intestine. So that intestine, small intestine, so this juice is called intestinal juice. So the pH value is 7.5 to 8.0. So it is totally alkaline medium. Okay, and coming to liver gland. So liver gland is a secretion of bile juice. So it is the largest gland in our body. So this juice is called yellowish color. The pH value 7.0 to 8.4. So this is a alkaline medium. And coming to pancreas gland. So pancreatic glands with secretions, pancreatic juice. So the pancreatic gland is the second largest in our body. So in the located on the duodenum of the right position. And this pH value is 8.4. Okay. And some of the mnemonics, remember that the salivary glands, SG salivary glands. నేను కొన్ని న్యూమరిక్స్ వర్డ్స్ని క్రియేట్ చేస్తాను ఈజీగా మీకు అర్థం చేసుకోవడం కోసం. సో SG అంటే salivary glands, GG అంటే gastric glands, intestinal glands, LG అంటే liver gland, PG means pancreas glands. ఇక్కడ మనం చెప్పుకున్న salivary glands ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 pairs ఆఫ్ salivary glands ఉంటాయి కదా. ఒకటి parotid gland, PDG, SMG submaxillary gland, అండ్ SLG sublingual gland. అండ్ జీజీ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో ఉన్నటువంటి మేజర్ పార్ట్స్ ఏంటంటే సిజీ మీన్స్ కార్డియాక్ గ్లాండ్, ఫండిక్ గ్లాండ్, పైలోరిక్ గ్లాండ్స్. సో పైలోరిక్ గ్లాండ్లో మళ్ళీ అగైన్ 3 types ఆఫ్ సెల్స్ ఉంటాయి కాబట్టి నెక్ సెల్స్, పీ సెల్స్ అండ్ ఆక్సెంటిక్ సెల్స్. అండ్ ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఈజ్ బ్రున్నర్స్ గ్లాండ్స్, బీజీ అండ్ క్రిప్స్ ఆఫ్ లూబర్కుల్. So CRYL. So this is the numeric words simply. And liver gland. So liver gland is a common bile duct is located. What is a common bile duct? Is the common bile duct, cystic duct. So hepatic duct. So equal to common bile duct. And coming to ampulla, vagina. And coming to PG. PG means pancreatic gland. So PG, the bacillar acids, pancreatic acids are present in the enzymes, and islets of Langerhans present in the alpha cells and beta cells. Coming to delta cells. So alpha cells, beta cells, delta cells secretion from the islets of Langerhans. So this is the overview of the digestive glands. So ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ డైజెస్టివ్ గ్లాండ్స్ నుంచి ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ నేను ఇవ్వడం జరుగుతుంది. సో దీని పరంగా మనం నీట్ క్వశ్చన్స్ ఇలా వస్తే కిస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద గ్లాండ్స్, salivary glands, gastric glands, intestinal glands, liver gland and pancreas gland. సో ఇక్కడ salivary glands చూసుకుంటే salivary glands రిలేటెడ్గా ఇక్కడ మీరు ఆప్షన్ చూడండి ABCD అని ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇక్కడ పర్టికులర్గా salivary glands చూద్దాం. salivary gland secretes salivary juice. So the salivary juice contains, salivary juice contains the ptyalin amylase or alpha amylase and the secretions of lysozyme. Do you know lysozyme? So ఇక్కడ మనకి ఆల్ఫా అమైలేజ్ తో పాటు అదేవిధంగా లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ కూడా సీక్రెట్ చేయబడుతుంది. సో అందుకే లైసోజైమ్
యొక్క ఫంక్షన్ ఏంటంటే విచ్ కిల్స్ ద బ్యాక్టీరియా, సో ద సర్వే గ్లాండ్స్ answer is lysozyme. Okay, and coming to gastric glands present in the wall of the stomach. So the stomach consists, we see the gastric glands rated like fundic glands, pyloric glands, CL and CAF. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు హైడ్రోక్లోరిక్ అండ్ సిఎఫ్ అని ఎట్లా చెప్తున్నాం అంటే మనకి ప్రత్యేకంగా ఆక్సిడిక్ సెల్స్ అనేవి హెచ్సిఎల్ని సీక్రెట్ చేస్తాయి కాబట్టి. సో ఆక్సిడిక్ సెల్స్ సెక్రేషన్స్ హెచ్సిఎల్ అండ్ క్యాజిన్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ B12 through small intestine. Okay, and the gastric glands located in the wall of the stomach, HCl and CF from the oxalic cells. So this is the right answer. And coming to intestinal glands. So intestinal glands is located in the duodenum, location of the mucosa, submucosa layers of two types of glands, Brenner's glands and crypts of Lubercune. So where is crypts of Lubercune? See here. So the crypts of Lubercune secretions from the intestinal glands. So that's why we are called crypts of Lubercune. So crypts of Lubercune. And as well as coming to fourth one answer, liver gland. So liver is act as a, liver gland is a performance several functions like storage, synthesis and secretions also. So the liver gland stores the Kupffer cells. So they act as we are called hepatic macrophages. సో కుఫర్ సెల్స్ మనం ఏమని పిలుస్తామంటే హెపాటిక్ మ్యాక్రోఫేజెస్ అని చెప్తాము. సో ఈ కుఫర్ సెల్స్ ఏం చేస్తాయి అంటే మెటీరియల్స్ కానీ లివర్లో కనుక ఎంటర్ అయినప్పుడు బ్యాక్టీరియా కానీ లేదా మైక్రోబ్స్ కానీ ఎంటర్ అయినప్పుడు విచ్ కిల్స్ ద cells. So that's why they are called Kupffer cells from the liver gland. And coming to finally pancreas gland. So pancreas gland is one of the secretions of the islets of Langerhans. Do you know islets of Langerhans? So it is a part of exocrine part and endocrine part. We see exocrine secretions, enzymes, endocrine secretions, hormones. So the group of cells, the islets of Langerhans cells, they produce hormones. So the pancreas gland related with the answer islets of Langerhans. Okay na? So మీరు ఆబ్జెక్టివ్స్ మ్యాథ్స్తో ఫాలోయింగ్ చూసేటప్పుడు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం డైజెస్టివ్ గ్లాండ్స్ కానీ సలవై గ్లాండ్స్ కానీ ఇంటెస్టైనల్, లివర్, ప్యాంక్రస్ గ్లాండ్స్ చూసేటప్పుడు మనం లాస్ట్ కండక్ట్ చేసేటువంటి వీడియోస్ కనుక మీరు చూసారనుకోండి. సో ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత డైజెస్టివ్ గ్లాండ్స్ ఉన్నటువంటి వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీరు చూస్తే అప్పుడు మీకు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ చేయడం వస్తుందన్నమాట. కాబట్టి మీరు ప్రీవియస్ వీడియోస్ మీరు ఫాలో అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 1 and all.